Hello everyone, we are from Newton School. This is Ravi from Newton School. Today we are discussing about Python Crash Course episode 6. Let's getting into the topic, the Newton School. What is about Newton School? The Newton School. Newton School is a platform to learn and develop skills that you need for your best tech career. We boost up your skills and prepare you for a dream job. It is the Newton School. It was a Newton School. This is Ravi from Newton School. We are getting into the topic Python Crash Course episode 6. Is this our today's topic today? We have completed data types and introduction to Python and logical operators. And now we are going into conditional statements. Our topic is Python Crash Course episode 6. Now, our agenda, Python conditional statements, if, elif, else. Let's get into topic. What are conditional statements actually? అసలు కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి, అసలు కండిషన్ అంటే ఏమిటి? సంథింగ్ ఇప్పుడు మన ఏజ్ తీసుకుందాం, సంథింగ్ ఎక్కడైనా వెళ్ళాలనుకుంటున్నాం, ఎక్కడికంటే సంథింగ్ పాస్, వి వాంట్ టు టేక్ పాస్, అంటే పాస్ తీసుకోవాలంటే వండర్లా వెళ్ళాలనుకుంటాం. 18+ వాళ్ళకి వేరే టికెట్ ఉంటుంది, 18- వాళ్ళకి వేరే టికెట్. మేజర్ అండ్ మైనర్ దే హ్యావ్ సపరేట్ టికెట్స్, వాళ్ళకి వేరే వేరే టికెట్లు ఉంటాయి. అది కండిషన్. దట్ ఈస్ మీన్స్ దట్ కండిషన్. దట్ పైథాన్ లో ఇలా అలా కండిషన్ స్టేట్మెంట్స్ ఉంటాయి. పైథాన్ సపోర్ట్స్ ద యూజువల్ లాజికల్ కండిషన్స్ ఫ్రమ్ మ్యాథమెటిక్స్. అట్లాంటి ఈక్వల్స్ టు, నాట్ ఈక్వల్స్ టు, గ్రేటర్ దాన్, లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు, అవి మ్యాథమెటికల్ లాజికల్ కండిషన్స్ అన్నమాట. దీస్ కండిషన్స్ కెన్ బి యూజ్డ్ ఇన్ సెవరల్ వేస్, మోస్ట్ కామన్లీ ఇన్ if statement and loops. We have for loop and while loop. Loops antamata. Conditional statements in Python performs different computations or action depending on whether a specific boolean constant is evaluated to true or false. True or false itla vastundi. Whether అక్కడ బాయ్ చూపించి is this a boy or a girl అని అడగవచ్చు కదా, అది ట్రూ ఆ లేదా ఫాల్సా, అది ఇట్లా ఒక కండిషనల్ స్టేట్మెంట్. యాక్చువల్లీ కండిషనల్ స్టేట్మెంట్స్ ఆర్ హ్యాండిల్డ్ బై ఈఫ్ స్టేట్మెంట్స్ ఇన్ పైథాన్. ఈఫ్, ఎల్ఈఫ్, ఎల్స్ అనేది కండిషనల్ స్టేట్మెంట్స్, ఇవి మూడు. నెక్స్ట్ వీఆర్ గెటింగ్ టు సీ వాట్ ఆర్ ద పైథాన్ ఈఫ్ స్టేట్మెంట్. అసలు ఈఫ్ స్టేట్మెంట్ అంటే ఏమిటి, పైథాన్ లో ఈఫ్ స్టేట్మెంట్ ఎందుకు యూజ్ చేస్తాం, పైథాన్ లో ఈఫ్ స్టేట్మెంట్ అంటే ఏమిటి? అసలు ఈఫ్ స్టేట్మెంట్ అంటే మనం ఏమనుకున్నాం, కండిషన్స్ స్టేట్మెంట్ అని అనుకున్నాం, కండిషన్ కోసం యూజ్ చేస్తాం. పైథాన్ ఇఫ్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ ఫర్ డిసిజన్ మేకింగ్ ఆపరేషన్స్. ఇట్ కంటైన్స్ ఏ బాడీ ఆఫ్ కోడ్ విచ్ రన్స్ ఓన్లీ వెన్ ద కండిషన్ గివెన్ ఇన్ ద ఈఫ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ. ఒకవేళ మనం ఇచ్చిన స్టేట్మెంట్ ట్రూ అయితే ఈఫ్ స్టేట్మెంట్ ద్వారా ఇట్ గోయింగ్ ఇన్ టు ఈఫ్ అండ్ ఇట్ గోయింగ్ ఇన్ టు ఎల్స్ ఇఫ్ అండ్ ఇట్ గోయింగ్ ఇన్ టు ఎల్స్. ఒకవేళ ఈఫ్ లో కాకపోయిందో ఎల్స్ ఇఫ్ లో అది ఒకవేళ రైట్ అయిందనుకో, ఎల్స్ ఇఫ్ లో మనం ప్రింట్ ఇచ్చిన స్టేట్మెంట్ అది ప్రింట్ అవుతుంది. ఏ స్టేట్మెంట్ ఇస్తే ఆ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. సపోజ్ ఏజ్ లెస్ దాన్ 18, ఏజ్ గ్రేటర్ దాన్ 18, అక్కడ మనం ఎక్స్ అనేది సపోజ్ ఒక బాయ్ ని చూపించి ఆ బాయ్ 18 years ఉంది అనుకుందాం. ఆ బాయ్ లోపల నెక్స్ట్ దాన్ని ఈఫ్ స్టేట్మెంట్ లో మనం ఏం తీసుకున్నాం, బాయ్ లెస్ దాన్ 18, అప్పుడు ఆ బాయ్ 18 years ఉన్నాడు అంతే, బాయ్ లెస్ దాన్ 18 లేడు, కాబట్టి ఈ ఫ్లో వెళ్ళదు. నెక్స్ట్ లూప్ నెక్స్ట్ కండిషన్ కి వస్తుంది, ఎల్స్ ఇఫ్ లోకి వస్తుంది. బాయ్ ఈక్వల్స్ టు 18 అంటే బాయ్ 18 years ఉన్నాడు, అప్పుడు ఎల్స్ ఇఫ్ అనేది ప్రింట్ అవుతుంది. అక్కడ ఏ స్టేట్మెంట్ ఉంటే ఆ స్టేట్మెంట్ బాయ్ ఈజ్ 18 years old అని ప్రింట్ అవుతుంది. అలా అన్నట్టు కండిషన్. దెన్ ద ఆప్షనల్ ఎల్స్ స్టేట్మెంట్ రన్స్ విచ్ కంటైన్స్ సమ్ కోడ్ ఫర్ ద ఎల్స్ కండిషన్. అంటే మనం ఇచ్చిన కోడ్ ఎల్స్ ఇవేవి కాకపోతే ఎల్స్ స్టేట్మెంట్ లాస్ట్ లో రన్ అవుతుంది.
That is the else statement. If, elif and else, these are the statements. అసలు ఆ స్టేట్మెంట్ ఎలా రాయాలి, దెన్ ఆ స్టేట్మెంట్ అసలు ఎలా పనిచేస్తుంది చూడండి. ఫస్ట్ సపోజ్ మనం ఇఫ్ తీసుకున్నాం, సపోజ్ ఒక పర్సన్ ఏజ్ తీసుకున్నాం, ఏజ్ వచ్చేసి ఒక పర్సన్ ని 30 అనుకున్నాం. ఒకవేళ మనం ఇచ్చిన కండిషన్ ఇఫ్ కండిషన్ వెదర్ ఈక్వల్స్ టు 30 అయింది అనుకో, ఈఫ్ లో ఇట్ గోస్ ఎస్, ఇక్కడ ఈ బ్లాక్ నుంచి పెడుతుంది, ఎస్ అనే బ్లాక్ నుంచి డైరెక్ట్ ఇట్ గోస్ టు ఎగ్జిక్యూట్ కోడ్ ఇన్ ఈఫ్ బ్లాక్. డైరెక్ట్ ఈఫ్ లోపలే మనం ఈఫ్ బాయ్ ఏజ్ ఈక్వల్స్ టు 30 అని ఇచ్చాం కాబట్టి ఆ కండిషన్ ట్రూ అయింది. అప్పుడు అది డైరెక్ట్ గా ఇలా వెళ్తుంది. ఒకవేళ ఆ కండిషన్ ట్రూ కాకపోయి ఉంటే ఇట్ గోస్ ఇన్ టు నో. దెన్ అప్పుడు ఎల్ స్టేట్మెంట్ లో సర్చ్ చేస్తుంది, మనం చెప్పిన కండిషన్ ఇక్కడ ఉందా లేదా. అప్పుడు ఎల్ స్టేట్మెంట్ దగ్గర ఆ కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అది నో అయితే ఆ స్టేట్మెంట్, మనం ఇచ్చిన స్టేట్మెంట్ అలా. దెన్ నెక్స్ట్ ఇలా కండిషన్స్ ఆప్టిమైజ్ అవుతాయి. నెక్స్ట్ అసలు స్టేట్మెంట్ ఎలా రాయాలి. ఈఫ్ ఇది ఎక్స్ప్రెషన్, ఇక్కడ ఈఫ్ సపోజ్ మనము ఎక్స్ ఈక్వల్ టు సంథింగ్ 20 తీసుకున్నాం, ఈఫ్ ఎక్స్ లెస్ దాన్ 20 అని పెట్టి ఇక్కడ ఒక ప్రింట్ ఎక్స్ లెస్ దాన్ 20 అని పెట్టాం. ఈ ఎక్స్ ఈక్వల్ టు 20 తీసుకున్నాక ఎల్స్ ప్రింట్ ఎక్స్ ఈక్వల్స్ టు 30. ఈ ఈఫ్ కండిషన్ పనిచేస్తలేదు కాబట్టి ఎల్ స్టేట్మెంట్ వచ్చి ఇక్కడ ఉన్న స్టేట్మెంట్స్ ని ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ ఇలా ఎల్స్ ఇఫ్ కండిషన్ రాయాలి. మనం దీంట్లో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. We want to see some of the examples. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. Let's get into Chrome, get into newtonschool.co. newtonschool.co లో వెళ్ళాక ఇక్కడ డైరెక్ట్ నేను ఏజ్ అన్నాను కదా, we have gonna type here ఏజ్ తీసుకున్నాం. ఏజ్ సపోజ్ ఒక 27 తీసుకుందాం. ఓకేనా, ఎందుకంటే డైరెక్ట్ ఇన్పుట్ ఇచ్చేద్దాం. ఇంట్ ఇన్పుట్ ఎంటర్ ది ఏజ్. మీకు నచ్చినంత ఏజ్ ఇచ్చుకోండి అక్కడ. నెక్స్ట్ స్టెప్ ఇఫ్ ఇక్కడ మనం ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. ఏజ్ ఒకవేళ లెస్ దాన్ 18 ఇచ్చారనుకోండి ఇది ప్రింట్ అవుతుంది. ఏజ్ లెస్ దాన్ 18 ఇచ్చారనుకోండి ప్రింట్ ద ఏజ్ ఈజ్ లెస్ దాన్ 18. else print greater than 18. మనం ఇన్పుట్ ఇద్దాం. ఇప్పుడు ఇక్కడ కస్టమైజ్డ్ ఇన్పుట్ ఇచ్చేసి తెలిసిపోద్ది. యూ వాంట్ టు గివ్ కస్టమైజ్డ్ ఇన్పుట్ హియర్. if and else ఇచ్చాము. నెక్స్ట్ we could run here. ఎంటర్ ద ఏజ్. ఏజ్ ఎంత ఇద్దాం, 10 ఇద్దాం. సి ద ఏజ్ ఈజ్ లెస్ దాన్ 18. ఇక్కడ మనం ఏం చేసాం, ఏజ్ మనం కస్టమైజ్డ్ ఇన్పుట్ తీసుకున్నాం. ఇక్కడ చూడండి, వి టుక్ 10 యాజ్ కస్టమైజ్డ్ ఇన్పుట్. మనం ఏజ్ ఎంత తీసుకున్నాం, 10 తీసుకున్నాం ఏజ్. ఇక్కడ మనం ఏమి ఇచ్చాం, ఈఫ్ కండిషన్ ఏమి ఇచ్చాం, ఏజ్ లెస్ దాన్ 18 అయినప్పుడు ఇది ప్రింట్ కావాలి. ఈ స్టేట్మెంట్ ద ఏజ్ ఇస్ లెస్ దాన్ 18 అని ప్రింట్ కావాలి స్టేట్మెంట్. అప్పుడు మనం 10 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఏజ్ ఎంటర్ చేసినాక ద ఏజ్ ఇస్ లెస్ దాన్ 18. అదే సపోజ్ 20 తీసుకున్నాం అనుకోండి, 20 తీసుకుంటే
సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎంటర్ ద ఏజ్ మనం ఏం తీసుకున్నాం, 20 తీసుకున్నాం. అప్పుడు 18 కంటే ఎక్కువ, అది అప్పుడు ఇక్కడ పనిచేయదు, ఈ స్టేట్మెంట్ దగ్గర పనిచేయదు. నెక్స్ట్ అది ఎల్స్కి వెళ్ళిపోద్ది డైరెక్ట్ గా. ఎల్స్కి వెళ్ళిపోతే అది గ్రేటర్ దాన్ 18 అని చూపిస్తుంది. చూడండి, ఎంటర్ ద ఏజ్ గ్రేటర్ దాన్ 18, ఇలా డైరెక్ట్ గా అలా చూపిస్తుంది. నెక్స్ట్ ఇలానే మీరు యూ కెన్ ట్రై లాజికల్ ఆల్సో. లాజికల్ గిట్లా ట్రై చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ ఏజ్ తీసుకున్నాం, ఇఫ్ ఏజ్ సపోజ్ ఇక్కడ తీసుకున్నాం, ఏజ్ లెస్ దాన్ 19, ఏజ్ లెస్ దాన్ 19. ఇప్పుడు లాజికల్ గా ట్రై చేస్తున్నాం. ఆర్ ఏజ్ greater than 19. Oh, sorry. This was a condition. We are giving us expression as age less than 19 or age greater than 29. ఇప్పుడు ఇక్కడ మనకి ఏం ప్రింట్ కావాలి, ప్రింట్ once the age is below 29 అని ప్రింట్ కావాలి. నెక్స్ట్ ఎల్స్ వచ్చేసి we take else, ఇక్కడ ఎల్స్ తీసుకుందాం. ఎల్స్ ఏం ప్రింట్ కావాలి, ప్రింట్ 29, డైరెక్ట్ 29 ప్రింట్ కావాలి మనకు. లేకుంటే ఏజ్ 29 అయినా ఓకే. ఇప్పుడు ఇక్కడ తీసుకుందాం మనం. సపోజ్ ఒక 21 తీసుకుందాం, ఏజ్ అనేది 21. ఇప్పుడు మనం ఆర్ కండిషన్ ఇచ్చాము అక్కడ, లాజికల్ ఆపరేటర్ అన్నమాట అది ఇచ్చాం. నెక్స్ట్ వి రన్ ది ప్రోగ్రామ్. ఇప్పుడు రన్ చేద్దాం. చూడండి, ఇప్పుడు ద ఏజ్ ఈజ్ 29 ఆర్, ఇప్పుడు ఇక్కడ లాజికల్ ఆపరేటర్ ఇచ్చాము ఆర్ అని. ఇప్పుడు ఇక్కడ రన్ అయింది. ఇప్పుడు ఇక్కడ అవుట్పుట్ వచ్చేసి ద ఏజ్ ఈజ్ 29. ఇప్పుడు ఇక్కడ అండ్ తీసుకుందాం. The age is 29. అలా can get this one. If else statements ఇలా కండిషన్స్ రాయాలి. నెక్స్ట్ we are getting into elif స్టేట్మెంట్ గురించి చూద్దాం. elif ఎలా రాయాలి, if ఇక్కడ ఎక్స్ప్రెషన్ తీసుకుంటాం ఇప్పుడు మనం తీసుకున్నట్లాగా. నెక్స్ట్ ఇయర్ స్టేట్మెంట్, ప్రింట్ స్టేట్మెంట్, మనం ఇక్కడ ఏ స్టేట్మెంట్ ఇస్తే అక్కడ అది ప్రింట్ కావాలి, మనకు కావాల్సిన స్టేట్మెంట్ అక్కడ ప్రింట్ కావాలి. నెక్స్ట్ ఎల్ఇఫ్, ఒకవేళ మనం ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ కాకపోతే ఆ స్టేట్మెంట్ వచ్చేసి ఇక్కడ సెర్చ్ చేస్తుంది ఎల్సిఫ్ దగ్గర. ఈ రెండు స్టేట్మెంట్లు కాకపోతే డైరెక్ట్ ఎల్స్కి వచ్చేసి డైరెక్ట్ ఇది ప్రింట్ చేస్తుంది. ఇట్లా పనిచేస్తుంది అన్నట్టు, ఈఫ్ ఎల్ఇఫ్ ఎల్స్, ఇట్లా ఈ మూడు స్టేట్మెంట్, ఈ రెండు కాకపోతే ఎల్స్కి వస్తుంది. అప్పుడు ఈ స్టేట్మెంట్ లో సపోజ్ మనము ఎక్స్ అనేది సపోజ్ ఏజ్ తీసుకున్నాం, 18 అయితే లోపలికి రావాలి. సపోజ్ 18 లెస్ దాన్ ఉంది అనుకో, 18 లెస్ దాన్ ఉంటే అవుట్ సైడ్ వెళ్ళిపోవాలి. అవుట్ సైడ్ అట్లా అంటే అనదర్ గేట్, ఈ గేట్ నుంచి కాకుండా ఇంకో గేట్ నుంచి రావాలి. అలా దట్ ఈస్ ద ఈఫ్ ఎల్ఇఫ్ అండ్ ఎల్స్. ఇలా మూడు స్టేట్మెంట్లు.
ఈరోజు మనం చూసిన టాపిక్స్ ఏంటివి? పైథాన్ క్రాష్ కోర్స్లో we have discussed about ఇంట్రడక్షన్ ఆఫ్ కండిషనల్ స్టేట్మెంట్. అసలు కండిషనల్ స్టేట్మెంట్ అంటే ఎందుకు, అసలు కండిషనల్ స్టేట్మెంట్ ఎందుకు వాడతాం, దాని గురించి డిస్కస్ చేసాం. లాజికల్ ఆపరేటర్స్ చూసి ఈఫ్ ఎల్స్ రెండు స్టేట్మెంట్ ఎలా చేయాలో చూసాం. నెక్స్ట్ వచ్చేసి పైథాన్ ఈఫ్ స్టేట్మెంట్ ఎందుకు యూజ్ చేసాం, ఆల్రెడీ ఎందుకు యూజ్ చేయాలి డిసిజన్ మేకింగ్ కి అని చూసాం. నెక్స్ట్ అది ఎలా పనిచేస్తుంది, స్టార్ట్ అయ్యి కండిషన్ ఒకవేళ ట్రూ అయితే ఈఫ్ కి బ్లాక్ పోతుంది, ఒకవేళ అది కాకపోతే నో బ్లాక్ బై అది ఎల్స్ స్టేట్మెంట్ డైరెక్ట్ ప్రింట్ అయిపోద్ది, అది చూసాం. నెక్స్ట్ వీ హ్యావ్ డిస్కస్ ఈఫ్ ఎక్స్ప్రెషన్ స్టేట్మెంట్ ఎల్స్ స్టేట్మెంట్ ప్లస్ ఒక ఎగ్జాంపుల్ చూసాం. ఎగ్జాంపుల్ ఇస్ క్వైట్ ఈజీ, ఐ థింక్ యూ హ్యావ్ అండర్స్టూడ్. అది మీకు చాలా బాగా అర్థమైంది అనుకుంటా ఆ ఎగ్జాంపుల్. ఒకసారి మళ్ళీ చెప్తాను వినండి. ఏజ్ తీసుకున్నాను, సపోజ్ ఏదైనా ఏజ్ ఈజ్ లెస్ దాన్ 20 ఇలా తీసుకున్నాం, ఇది తీసుకున్నాం. మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇలా తీసుకొని ఇలా ఇప్పుడు ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది, ఎల్స్ దగ్గర ఉన్న ప్రింట్ అవుతుంది చూడండి. మనం అక్కడ 21 అనేది ఏజ్ తీసుకున్నాం కాబట్టి ఏజ్ గ్రేటర్ దాన్ 29 అని ఇచ్చాను నేను. ఇక్కడ మనం గ్రేటర్ తీసుకోలే కాబట్టి ఈ స్టేట్మెంట్ లో ఉన్న స్టేట్మెంట్ ప్రింట్ కాకుండా ఎల్ స్టేట్మెంట్ లో ఉన్న స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది ఇలా. దిస్ వాజ్ ద టుడేస్ టాపిక్. ఐ థింక్ యూ హ్యావ్ అండర్స్టూడ్. ఈరోజు ఇవి ఈఫ్ అండ్ ఎల్స్ చూసాం. నెక్స్ట్ ఎపిసోడ్ 7 లో మనం ఈఫ్, ఎల్ఈఫ్ అండ్ ఎల్ స్టేట్మెంట్స్ ఈ మూడు స్టేట్మెంట్ కలిపి ఎలా ఆపరేషన్స్ చేద్దామో ఆ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఎపిసోడ్ 7 లో చూద్దాం. These all the conditional statements. Do subscribe, share and like for the Newton School. We are giving a Python Crash Course episode 7. This is Ravi from Newton School. Thank you. Have a good day. Please do subscribe, share and like for the Newton School. Thank you.